Hi viewers, this is Dr. Anil Gaurav. Welcome to our channel. ఈ రోజు మన టాపిక్ cervical spondylosis. జనరల్ గా ఈ cervical spondylosis ఎందుకు వస్తుంది అనేది ఈ రోజు మనం వీడియోలో డీటెయిల్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జనరల్ గా cervical spondylosis అంటే ఏంటంటే వర్టిబ్రాస్ మధ్యలో ఉండే డిస్క్ ఏదైతే ఉందో ఆ డిస్క్ బల్జ్ అయ్యి పక్కన ఉన్న నరాన్ని కంప్రెస్ చేయడం వల్ల విపరీతమైన పోర్ట్ లాగా మనకి వస్తుంది. ఈ పోర్ట్ ఏదైతే ఉందో దాన్ని మనం cervical spondylosis అనడం జరుగుతుంది. జనరల్ గా ఈ యొక్క cervical spondylosis అనేది మనకి ఆక్యుపేషనల్ రిలేటెడ్, అంటే మనకి ఎక్కువ సర్జన్స్ లోను, తర్వాత సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ లోను, తర్వాత ఏదైనా గోల్డ్ ఆర్నమెంట్స్ చేసే వర్కర్స్ లోను, అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఎక్కువ సెల్ ఫోన్ చూసే వాళ్ళలోను, ముఖ్యంగా చెప్పాలి, సింపుల్ గా చెప్పాలి అంటే ఫార్వర్డ్ హెడ్ పోస్చర్ చాలా ముందుకు పెట్టి ఎక్కువ వర్క్ చేసే వాళ్ళు ఎక్కువ కనిపిస్తుంది. ఈ cervical spondylosis అనేది జనరల్ గా మనకి డీటెయిల్ స్క్రీనింగ్ చేయించుకొని సరైన ట్రీట్మెంట్ తీసుకోవడం ద్వారా మనం ఈ cervical spondylosis ని తగ్గించుకున్న వాళ్ళం అవుతాం. ఫర్ మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ లైక్ దిస్, కీప్ ఫాలోయింగ్ అవర్ పేజ్. దిస్ ఇస్ డాక్టర్ అనిల్ గౌరవ్.